మాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి పార్టిసిపెంట్స్కు ఎనలిస్ట్ గారికి అందరికి కూడా విజయ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం. మేడం, దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మన అంశం పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ మీద వారు మాట దొరలడం అంశం. మాట దొరలడం అనేది మానవ సహజం, దాంట్లో ఏమి దాన్ని మనం తప్పు పట్టడం కాదు. తర్వాత జరిగిన పరిణామాలే ఇంపార్టెంట్. ఆయన ఫ్లోలో ఎక్స్టెంపోలో వారి అంతర్గతంగా ఉన్నటువంటి భావాన్ని అంబేద్కర్ మీద, అంబేద్కర్ యొక్క విధానం మీద, ఈ రాజ్యాంగం మీద వారికి ఉన్నటువంటి విధానాన్ని బహిర్గతం చేసినారు. కాదు అదంతా రాజ్యాంగం మీద, రాజ్యాంగ విధానం మీద మాట్లాడారనడం సమంజసం కాదు. ఖచ్చితంగా వారు వాటి మీద మాట్లాడలేదు. వాటి మీద అంబేద్కర్ గారి మీద వారికి ఉన్నటువంటి అభిప్రాయం, అదేవిధంగా వాళ్ళకి రాజ్యాంగం మీద కూడా అదే అభిప్రాయం ఉండే. అప్కీ బార్ 400 పార్ అన్నారు. ఒకవేళ 400 పార్ అయి ఉంటే రాజ్యాంగం మారేది. 400 పార్ కాలేదు. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం సార్ సాయి కిరణ్ గారు, మీరు మాట్లాడిన సేపు మేము ఇంటరప్ట్ కాలేదు. కొద్దిసేపు మాకు కూడా సమయం ఇవ్వండి. విషయం ఏంటంటే వారు రాజ్యాంగాన్ని మార్చాలని సవరణలు వేరు, మార్పు వేరు. వాళ్ళు ఈ యొక్క ఫెడరల్ వ్యవస్థకే వాళ్ళు అనుకూలం కాదు భారతీయ జనతా పార్టీ. అంటే మీ ఉద్దేశంలో సవరణ జరగదు, కంప్లీట్ గా మార్చే ఉద్దేశం అనేది మీ వాదన? 100%. ఏ విధంగా మార్చడం అంటే వాళ్ళకి ఫెడరల్ వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ పోవాలని ఇంటెన్షన్ ఉండే వాళ్ళకి. ఈసారి 400 సీట్లు వచ్చి ఉంటే 100% అరిగేది. ఇప్పుడు మనకు అది చర్చ కాదనుకోండి. ఇప్పుడు ప్రధానంగా అంబేద్కర్ గారి మీద వారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పదే రాజ్యాంగాన్ని బీజేపీ మార్చేస్తుంది అని ప్రచారం చేయడం వల్లే మాకు సీట్లు తగ్గాయని వారు వాదిస్తారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీకున్నటువంటి తప్పిదాలని మేమెత్తి చూపుతాం, మాకున్న తప్పిదాలని వారెత్తి చూపుతారు. దీన్ని ప్రజలు దాన్ని ఎటువైపు అన్నది అని వాళ్ళు నిర్ణయిస్తారు ప్రజలు. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారి పేరు 100 సార్లు మీరు తలచినా, ఇన్ని సార్లు కనుక మీరు దేవుడి పేరు తలిస్తే స్వర్గానికి పోయేవాళ్ళు 7 సార్లు స్వర్గానికి పోయేవారని వారు అమిత్ షా గారు అన్న మాట దొరిలిన మాటే. తర్వాత సవరణ దాంట్లోనే ఇంటెన్షన్ ఇచ్చారు వారు. నేను దాన్ని కాంప్లికేటెడ్ కాదు. ఈ అంశం మీద ఆయన ఒక దేశానికి హోంమంత్రి, భారతీయ జనతా పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. పార్లమెంటులో పొరపాటున ఏదైనా మాట్లాడితే చట్టసభల్లో, పార్లమెంటే కానివ్వండి, అసెంబ్లీయే కానివ్వండి, మీరు కౌన్సిలే కానివ్వండి, అక్కడ రాజ్యసభలో కానివ్వండి, మీరు మాట్లాడింది రాజ్యసభలో మాట్లాడినప్పుడు ఏదైనా మాట దొరికి వస్తే మానవ సహజం మాట దొరకడం, ఇమ్మీడియట్గా దానికి క్షమాపణ చెప్పి ఈ విధంగా నేను అనడం పొరపాటు, దాన్ని రికార్డుల నుంచి తీసేయండి, సవరణ చేయండి అని చెప్పుంటే ఇంత వివాదానికి అంశం లేదు. వీరు వివాదాన్ని కావాలని పెంచుతున్నారు. కారణం ఏంటంటే ప్రతిపక్షాలు, భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్తే అయిపోద్ది కదా. అక్కడికి అంటే తప్పు చేశాము అని భావించడం లేదు. వాళ్ళు తప్పు చేయలేదు. నేను మాట్లాడిన రికార్డులో మాట్లాడేటప్పుడు మనం గౌరవవచనం మాట్లాడకుండా ఏకవచనం మాట్లాడినా క్షమాపణ చెప్తారు. అనేక ఉన్నటువంటి సభ యొక్క నియమావళి ప్రకారం దాంట్లో కొంచెం డీవియేట్ అయినా కూడా క్షమాపణ చెప్పొచ్చు. ఇది డీవియేషన్ అయిందని ప్రతిపక్షాలు భావిస్తున్నప్పుడు ఓ విధంగా నేను అట్లా ఎవరైనా బాధపడితే నేను దానికి అని చెప్పేస్తే అయిపోద్ది కదా. అక్కడతోటి వివాదాన్ని వాళ్ళు పెంచదలుచుకున్నారు. ఎందుకోసం అంటే ఈ రిజర్వేషన్ విధానం మీద, సిస్టమ్ మీద వీరు ఇంతకుముందు అనుకుంటూ అంబేద్కర్ గారిని ప్రధానమంత్రి ఎందుకు చేయలేదు, అంబేద్కర్ గారిని రాష్ట్రపతి ఎందుకు చేయలేదు అని అన్నారు. మొదలు ఏర్పడ్డటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో ఏర్పడ్డ తొలి ప్రభుత్వం జాతీయ ప్రభుత్వం. అది అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది. వీరి పార్టీకి మూలమైనటువంటి శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, వీరంతా కూడా దాంట్లో క్యాబినెట్లో ఉన్నారు. అంటే మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీనా? అంబేద్కర్ గారు కూడా అంతే, కాంగ్రెస్ కాదు వారు. తర్వాత 53లో జరిగిన తొలి ఎన్నికల్లో వారు ఇండిపెండెంట్గా వారి యొక్క సపరేట్ బ్యానర్ మీద కాంటెస్ట్ చేసిండ్రు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోటీ పెట్టినరు, వారు ఓడిపోయినరు. ఓడిపోయిన తర్వాత ఓడగొట్టింది కాంగ్రెస్ కాదు, పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పార్టీలు ఓడగొట్టవు, ఎప్పుడు ప్రజలు ఓడగొట్టిన కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిని పెట్టింది. తర్వాత వారికి రాజ్యసభ ఇచ్చిండ్రు. వారు తిరిగి క్యాబినెట్లో చేయడానికి కూడా ఇన్వైట్ చేసిండ్రు. మీరు కావాలంటే మీరు సెర్చ్లో కొట్టండి తెలుస్తుంది. వీరు అంగీకరించలేదు. ఆయనకున్నటువంటి ఇండివిజువల్, ఆయనకున్న భావజాలం, మరొక గొప్ప మహనీయుడు, ఆయన ఇచ్చిండ్రు. ఆయనను గౌరవించి రాజ్యాంగ మెంబర్ కమిటీ దీన్ని చేసింది కూడా మరి అప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వీరి నేతృత్వంలో మా అంబేద్కర్ గారిని ప్రత్యేకంగా వారికి
దాన్ని కల్పించిండ్రు. తర్వాత న్యాయశాఖ మంత్రిగా ఇచ్చిండ్రు. తర్వాత వారిని మరి రాజ్యసభ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవమానం చేసిందండి? ఈ సిద్ధాంతానికి భావజాలానికి వారు వ్యతిరేకిస్తున్నారని తెలిసి కూడా వారిని గౌరవించుకుంటూ వచ్చిండ్రు. అప్పటి ఒక జాతీయ అన్ని పార్టీలను గౌరవించారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా జాతీయ ప్రభుత్వంలో ఉండేది. ఇప్పుడు జనసంఘ్ అప్పటి హిందూ మహాసభ వాళ్ళు కూడా దీంట్లో ఉండేది జాతీయ ప్రభుత్వంలో. తర్వాత 53లో ఏర్పడిన జవహర్లాల్ గారు ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వంలో ఎవరి పార్టీలు వాళ్ళు ఎవరి దారి వాళ్ళది అయింది. దీన్ని ఎక్కడికక్కడ వక్రీకరించి అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ బోడగొట్టిందంటే అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద పోటీ చేయలేదు. చూడండి అది మీరు. ఇది అయితే ఈ విషయాన్ని ఇప్పటి చాలామంది తరాల వాళ్లకు అవగాహన ఉండదు కాబట్టి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రెండో అంశం, అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది ఎవరండి? ఏ ప్రభుత్వంలో ఇచ్చిండ్రు? విపి సింగ్ గారి ప్రభుత్వంలో ఇచ్చారు భారతరత్న. భారతీయ జనతా పార్టీ ఇచ్చిండ్రా? సోదరుడు ఇంతకుముందు చెప్పారు భారతీయ జనతా పార్టీ భారతరత్న ఇచ్చిందని. చూడండి మీరు ఒకసారి. సరే, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, కారణాలు అనేకం ఉన్నాయి. దానికి గురించి చర్చకి ఇది అంశం కాదు. అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ స్ఫూర్తి వారు దాంట్లో ఉంచినటువంటి రిజర్వేషన్ విధానం కానివ్వండి, అట్టడుగు బలహీన వర్గాలకు చేకూర్చేటువంటి దాన్ని ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అని పెట్టడం కానీ, రోటీ కపడవర్ మకాన్ అని చెప్పి అందరికీ చెందాలని చెప్పి 20 సూత్రాల పథకాన్ని పెట్టి అందరికీ సామాన్యులకు అందుబాటు భూమిని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భూమిని ఎస్సీ ఎస్టీ బీసీలకు వీళ్ళందరికీ పంచింది ఎవరండి? భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎంత భూమిని పంచింది చెప్పమనండి. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ నిమ్నజాతి ప్రజలకు అందించడానికి ఎంత భూమిని ఎక్కడ పంచింది చూపించమనండి. తీసుకుపోయి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుండ్రు. వేల ఎకరాలని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుండ్రు. ఎక్కడన్నా వీళ్ళు తీసుకొచ్చి సామాన్యులకు ఇచ్చిండ్రా? 72లో వరకు ఎప్పుడైతే సీలింగ్ మన దగ్గర అమలైంది, 72 అప్పటి వరకు ఇచ్చింది తప్ప దేశవ్యాప్తంగా తీసుకోండి మీరు ఎక్కడైనా రికార్డు. భారతీయ జనతా పార్టీ వచ్చిన ఈ 10 సంవత్సరాలు ఎంత భూమి ఇచ్చిండ్రు? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఎంత భూమిని ప్రజలకు పంచిండ్రు? భూస్వాములకు వ్యతిరేకంగా బ్యాంకులను జాతీయకరణ చేసి సామాన్యులకు అందుబాటులో చేస్తే, కార్పొరేట్ బ్యాంకులను చేసి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తుంటారు ఇప్పుడు బ్యాంక్స్ను. మీకు ప్రతిదీ జాతీయవాదం మీద సామాన్యుడికి అందుబాటులో చేసి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు వారు పెట్టిన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే తీసేసేది కదా. దాన్ని పెంచుకుంటే ఎందుకు వచ్చిండ్రు? దాన్ని ఇప్పటివరకు గౌరవించుకుంటే ఎందుకు వచ్చిండ్రు? మీరు 10 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు మీరు ప్రత్యేకంగా చేసింది ఏంది? మీరు భూములు ఇచ్చిండ్రా? మీరు ఏం చేసిండ్రో చెప్పండి. మీరు ఇళ్ళు కట్టించడం కానీ భూములు అన్నీ కొనసాగింపుగా మీరు కొన్ని పథకాలను కొనసాగిస్తున్నారు తప్ప వాటిని కూడా రూపుమాపే కార్యక్రమమే ఉన్నారు. ఎంతసేపటికి కార్పొరేట్ సంస్థలకు పెద్ద పెద్ద ఇండస్ట్రీ 16 లక్షల కోట్ల రూపాయల వేవర్స్ ఇచ్చిండ్రు. రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇవ్వమంటే తాయిలాలు ఇవ్వద్దంటారు. తాయిలాల్ కార్పొరేట్ కంపెనీలకి 16 లక్షల కోట్ల రూపాయలు, ఒక 2-3 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే దేశంలో ఉన్న రైతులంతా సంతోషపడతారు. రైతుల విషయంలో కూడా అందరికీ తప్పుడు అభిప్రాయం ఉంది ఎందుకు ఇవ్వాలని. రైతు యొక్క పంట ధర రైతు నిర్ణయించుకోడు, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎవరి కూడా ప్రొడ్యూసర్ వారి ధరను వారు నిర్ణయించుకోలేని యొక్క ఏకైక సెక్టార్ అగ్రికల్చర్. కాబట్టి అగ్రికల్చర్ ప్రోత్సహించారు. ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక లోపల గ్రీన్ రెవల్యూషన్ అని పెట్టి ఆహార ధాన్యాలు కొరత ఉండి వేరే దేశాల నుంచి దిగుబడి పెరిగే స్థాయి నుంచి ఈ స్థాయికి వాళ్ళ మీరు 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి కాదు, కరోనా వచ్చినప్పటి నుంచి ఇస్తున్నారు బియ్యం ఫ్రీగా. దాన్ని ఇస్తున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క చేసినటువంటి కార్యక్రమాల వల్ల మాత్రమే. మీరు వచ్చిన తర్వాత ఎన్ని కొత్త ప్రాజెక్టులు పెట్టినారు? ఇప్పుడు ఎయిమ్స్ కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ దేశవ్యాప్తంగా పెట్టింది. వైద్యం విషయంలో మీరు ఏం చేసిండ్రు? సామాన్యుడికి వైద్యం అందుబాటులో లేకుండా పోయింది, విద్య అందుబాటులో లేకుండా పోయింది. ఐఐటీలకి నన్ను ఎవరు పెట్టినండి? వీళ్ళు పెట్టినరా? కొత్తగా ఎన్ని వచ్చినాయండి? కొత్తగా ఎన్ని వచ్చినాయి? మీరు ఏది కూడా అంబేద్కర్ గారి యొక్క వారి స్ఫూర్తి అట్టడుగు వర్గాలకు న్యాయం చెందాలి, ప్రతివాడికి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం ఉండాలనే దాన్ని పూర్తిగా కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిగిలిన పార్టీలు కూడా ఉండొచ్చు, నేను లేవని అంటలేను. బట్ ఇది సేమ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అదే హక్కుతోటి అంబేద్కర్ గారిని మీరు అవమానించింది దానికి క్షమాపణ చెప్పమంటున్నారు. అక్కడ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి దీని మీద జమిలీ ఎన్నికల మీద మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడే ప్రతి సభ్యుడు గౌరవవచనంగా ఆయన పేరు తీసుకోవడం ఒక చాలా గౌరవంగా, మర్యాదగా, ప్రేమగా, ఒక భక్తిభావంతో తీసుకుంటున్నారు. తప్పేముందండి?
ఆయన ఒక మహర్షి అని చెప్పి అన్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో మాట్లాడేవారు కూడా ఆయన అంబేద్కర్ గారు గొప్ప మహర్షి, కారణ జన్ముడు ఆయన. ఈ ఒక్క దానికోసమే పుట్టిండా అన్నట్టు ప్రపంచ మేధావుల్లో అత్యంత గొప్ప మేధావి అని ఒప్పుకుంటున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన కాంగ్రెస్ భావజాలంలో లేరు, బిఫోర్ ఇండిపెండెన్స్ లేరు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లేరు. వారు ఒక ఇండివిజువల్ ఆయన ఎంటిటీలో ఆయన నడుపుకుంటూ వచ్చిండ్రు. వారు దాన్ని గౌరవించారు కాబట్టి వారికి అక్కడ రాజ్యాంగ నిర్మాణంలో వారికి ప్రధాన పాత్ర ఇచ్చిండ్రు. తర్వాత న్యాయశాఖ మంత్రికి ఇచ్చిండ్రు. తర్వాత కూడా వారిని అన్ని విధాలుగా గౌరవించిండ్రు. వారు ఈ భావజాలంలో ఉండుంటే వారు అయ్యేవారేమో, ప్రధానమంత్రి అయ్యేవారేమో, రాష్ట్రపతి అయ్యేవారేమో. ఇందులో లేరు కదా వారు. ఆ విషయాన్ని గమనించాలని చెప్పి చెప్తున్నాను. ఇది అంతే తప్ప మీరు ఎక్కడ కూడా అమిత్ షా గారు ఇప్పటికి కూడా భేషజాలకు పోకుండా దీని మీద ఇమీడియట్గా వారి క్షమాపణ చెప్పి ఈ సబ్జెక్ట్ని ఇక్కడ క్లోజ్ చేయడం మంచిది. అందుకే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పార్లమెంట్లో కానివ్వండి, మా మల్లికార్జున ఖార్గే గారి యొక్క వీరి ఆదేశాలు, సోనియా గాంధీ గారి యొక్క వీటి మీద వారం రోజుల నుంచి మేము నిన్నటి నుంచి దీన్ని ఉధృతంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం. ప్రతి సామాన్యుడికి అంబేద్కర్ బీజేపీ యొక్క నిజస్వరూపం, బీజేపీ వారి యొక్క నిజస్వరూపం, వారికి ఏంటంటే అంబేద్కర్ గారి ఏ విధమైనటువంటి భావం ఉంది అనేది క్లియర్ అయింది. అక్కడ వారికి సరి అయినటువంటి గౌరవభావం ఉంటుంటే ఆ విధంగా చేయరు. వాళ్ళు ఇమీడియట్గా క్షమాపణ చెప్పేవారు. నేను వేరే తీరుగా మాట్లాడట్లేదు. మత ఛాందసములో కూడా ఒక రకమైనటువంటి సాడిజం ఉన్నది. సాడిజం ఉంది కాబట్టి ఆ పేరు తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతలేరు. ఇది నా అభిప్రాయం. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, అంబేద్కర్ని ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా గారి వ్యాఖ్యల్ని చూసినప్పుడు